What do you want to do after lunch? Should we go back to the hotel? Yeah, sounds good. Let's go back. By the way, did you give the kids a call last night? Yeah, I called them last night. They're doing fine. Did you return ticket? Yeah, I did. ఇక్కడ ప్లేట్ బిల్స్ లేకపోవడం ఘోరం. ఆల్ స్టడీస్ అండ్ వాటర్ స్టడీస్ ఎవరెవరికి ఏం కావాలో అందరూ సిగ్గు లేకుండా మెక్కండి. ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? సిగ్గన్నాను కానీ పెళ్ళానలేదుగా. సిగ్గు పిల్ల గురించి మాట్లాడుకో. అంతా నీ వల్లే. అప్పులు మీ గొడవ ఆపి ముందు ఎక్కడో ఆకేసి వన్నం ఎట్టి దొప్పించుకుంటే నేను ఇంత సంత సిగురు పప్పును బొంబుడేలు పులుసు వేసుకుంటాను. కుమ్మి చంపేస్తా. ఇది ఫారిన్. ఇక్కడ కూకుని ఆకేసుకోవడాలు, చింత చిగురు పప్పులు, చామదమ్మ పులుసులు ఉండవు. వనం దొరికితే చాలు. ఇదిగో అభిరామ్, బడ్జెట్ తెలుసు కదా, ఏదో ఒకటి నువ్వే ఆర్డర్ చేయి. ఎంత బడ్జెట్ అన్న ఊకుంటే కానీ తిండికాల బడ్జెట్ అన్న అంటే నీ బొక్క నుంచి పాయాలు అవుతా. అన్నిటికన్నా కాస్ట్లీ ఐటమ్ కావాలి నాకు. ఓకే ఓకే. వీడొకడు డ్రాలో డ్రాప్ అయిపోయినా బాగుండేది. ఇక్కడికి వచ్చి వెనక్కి ఎక్కిస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ చేయి. అక్కర్లేదు, నాది నేను ఇచ్చుకుంటాను. ఇచ్చుకోండి. I think I'll have roasted turkey. Roasted turkey? I sure you want roasted turkey? నువ్వు నవ్వుతున్నావేంటి? నాకు తెలుసు. ఓకే, నేనే ఎర్ర బస్ ఎక్కి రాలేదు, ఎయిర్ బస్ ఎక్కొచ్చాను. వెళ్ళి ఆర్డర్ ఇవ్వు. హాయ్, how are you? Where are you? I've been waiting for a while. What are you doing? Get away from me. వీళ్ళు ఎంత సంపాదించే లాభం వండం లేదు అదవలకి. రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మా ఊళ్ళో జ్వరం వచ్చిన వాళ్ళకి ధర్మాసుపత్రిలో పెడతారు. నాకే రోగం లేదు, గ్యాస్ ప్రాబ్లం తప్ప. మల్లేశా, నువ్వు నూడిల్స్ తింటుంటే ఏదో వానపాములు తింటున్న ఫీలింగ్. ఏంద్రా ఇది? చిల్లీ చికెన్ అంటే కాస్ట్ ఐటమ్ ఏమంటే సేమియా ఇచ్చినావు? చికెన్ కి చిల్లి పడిందంట, పూడుస్తున్నారు. ఈ లోపలిది లాగిచ్చు. బిడ్డ ధూళిపేట వస్తావు కదా, చుక్కలు చేసి తీసుకున్న ఆయన, ఇది ఏ జంతువు కాయలు? అరే రోస్టెడ్ టర్కీ భలే ఉంది. తెలిసినట్టు ఆర్డర్ ఇచ్చాను. తిను తిను. ఓకే, ఎలాగైనా మేనేజ్ చేసి తినేయాలి. ఉమా, డైటింగ్ చేసి స్లిమ్ అయిన అమ్మాయిని నేను కిస్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయితే వెంటనే డైటింగ్ చేసి స్లిమ్ అవుతారా? టర్కీ లేచిపోయిందే. అందరికీ కళ్ళు నెత్తికి వస్తాయి, ఉమకేమో కాయలు నెత్తికి వచ్చినాయి. అరే, సుడి మీద వట్ట సుడి కొడిపడింది. వాట్ ఎ నైస్ టర్కీయా. ఏమయ్యా పరమహంస, రీఫిల్ టవర్ అంటే ఇదేనా? ఈ ఈఫిల్ కాదు, బాల్ పాయింట్ కాదు, ఇది ఐఫిల్ టవర్. గట్లనా? మరీ అంత వెనక్కి వంగి చూస్తే వెన్నెముక విరిగి నీ టవర్ పాడవుతుంది, కానీ ఈ ఈఫిల్ టవర్ కనబడదు. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం తప్పించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడిని కదా, ఇంత ఖర్చు పెట్టి రావడం ఎందుకు? సంక నాకు. అబ్బో, మరి ఎంత ఖర్చు పెట్టారో? 9 రూపాయలు డబ్బు పెట్టి తాగలేదేంటి? థమ్స్అప్ 9 రూపాయలు పొగడికి వస్తాయా? బామ్మ, ఇది ఐఫిల్ టవర్ అని 1889 లో ఐఫిల్ అని ఆయన కట్టించాట. అలాగా? అవును బామ్మ. ఆ 130 మీటర్ స్థలంలో 300 మీటర్స్ ఎత్తున ఈ టవర్ ని నిలబెట్టడం ఓ వింత అని అబ్బాయి చెప్పాడు. అబ్బాయి కొంచెం క్రాక్ కానీ పర్లేదు, మనకన్నీ బాగానే చూపిస్తున్నాడు. ఇదిగో బామ్మ, ఇలా అన్నానని అబ్బాయికి లూజ్ ఇవ్వకు, ఓవర్ అయిపోతాడు. అస్సలు ఓవర్ అవడమ్మా. ఎనీ ప్రాబ్లం? డోంట్ ట్రై టు బి స్మార్ట్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఒక టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు, గైడ్ లా ఉండు. నీకన్నీ తెలుసు కదా. అసలు ఐఫిల్ టవర్ లో ఎన్ని నట్లు బోర్డ్స్ ఉన్నాయో చెప్పుకో చూద్దాం. ఏం కొంటావా? కొంటాను, బట్ ఐ హావ్ నో చేంజ్. yes there is no change at all. నా చిన్నప్పుడు ఉన్న ఐఫిల్ టవర్ కి ఇప్పటికి నో చేంజ్. నీ చిన్నప్పుడు ఉన్న తాజ్ మహల్ కి ఇప్పటికి నో చేంజ్. కానీ నీ చిన్నప్పుడు ఉన్న సిగ్గు బిళ్ళకి ఇప్పుడు నీకు చాలా చేంజ్. సిగ్గు బిళ్ళ గురించి ఇంకోసారి మాట్లాడితే నేనేం చేస్తాను చూడండి. ఓకే ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. మూవ్ కమ్ ఆన్, మూవ్. ఇదిగో. ఏంటి జోకా? కాదు, సీరియస్లీ. రాసుకోమ్మా. అయితే మోకాలకు రాసుకో, తలనొప్పి దొరుకుతుంది. అలాగే. మొన్నటిది లండన్ అన్నావు, ఈ ఆటిది ప్యారిస్ అన్నావు. నెక్స్ట్ స్టాపింగ్ ఎక్కడ? ఇటలీ. కమాన్ కమాన్. ఇక్కడే చూపిస్తావు మాకు. నిన్నే ఇక్కడ జనాలు చూపిస్తాంతా. అభిరామ్, ఇదేనా హైదరాబాద్ ఫ్లాట్ లెక్క ఒరిగిపోయింది? ఇది కట్టినాడు కూడా మనోడేనా? నో మిస్టర్ యాదవ్, దిస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా హిస్టరీ ఉంది. 12th సెంచరీలో కట్టింది. కమాన్ కమాన్. హిస్టరీ ఏంటేందా? సైన్స్. వీడేంటి చుట్ట నోట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెట్టి పిలిచాడా? ఏం మట్టయ్యా,
9 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చావు కదా, టవర్ అటు పక్కుంది చూడవా. ఏంటి చూసేది? రాత్రి వన్నం పెట్టమంటే అదేదో నాన్నగడ్డి పెట్టి తొప్పించుకున్నావు. కడుపు అంతా ఒకటి ఉబ్బరంగా ఉంది. ఏంటి ఎట్లా వంగావు దానిలాగా? అది ఎందుకు కొంగిందో నాకు తెలవదు. నేను ఇంకో అంత కొంగుతున్నాను. ఇదేంటి మల్లేసన్న వీళ్ళు అందరూ ఇలా లాగెట్టుకెళ్ళిపోతున్నారు? వామ్మో, నువ్వు సామాన్యుడు కాదురా. గాంధీ గారి తర్వాత తెల్లవాళ్ళని పరిగెట్టించింది నువ్వే. ఏంటనుకున్నావు? ఎట్టుపోయే గాలి అట్టు వాళ్ళని లగెత్తించి వీళ్ళని లగెత్తించకపోతే వాళ్ళు మనసులో ఎట్టుకోరు. ఏంది ఏంద్రా? You can't just go ఏమంటున్నావు? around. ఏయ్, Lawns. ఎవరు అనుకుంటున్నావు? మల్లేశాలు హైదరాబాద్ వచ్చిన బొక్కలు తీసా బిడ్డ. అబే ఇంగ్లీష్ బయట కొడుక, ఇండియాకి వస్తావు కదా, ఖైమా కొడతా ఖైమా. There. Hey, put your hands out. You're under arrest. పిస్తోల్ తీసావు. No, no, నీకు దండం పెడతాను, I don't పోలీసా? నీ కాలు పట్టుకున్నా నాకేం తెలియదు. ఓ అభిరామన్న, ఒరే లతీఫ్, అమ్మో, అరే అభిరామన్న, No, no, ఎవరు no. వస్తలేరు? Oh, excuse me, officer. అభిరామన్న. I'm really sorry. All right. They are Indian tourists who came for sightseeing to Europe. Please, officer. He's a good friend of mine. All We right. really feel sorry. Please excuse me. Okay. This is your first time. I'll Thank let you go this time. Thank you very much, officer. But don't let it happen again. నా సొంటి రౌడీ గాడిని కాపాడికి నీ దోస్తు అన్నావు. ఆ ఒక్క మాట చాలు. ఇవాళకెళ్ళి నువ్వు ఉండేది లండన్లో కాదన్నా, ఈడా ఈడా. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. Oh, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. చెల్లి చౌకులు వేసుకో, గిల్లి కచ్చా పెట్టుకో, నొల్లిక పేకలు ఆడుకో, పొల్లి రొమాన్సులు చేసుకో. మేరియా మేరియా, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. కెమెరాతో కన్ను కొట్టని, ఏరింతల పన్ను కట్టని, నన్ను పెట్టని పూటకో దేశం పుచ్చి భూగోళం, పిక్నిక్ ఆనందం పిల్ల గోవిందం. నట్ట నడకలే ఆగని, కొత్త పరుగులే పెరగని, సత్తువేమిటో తేలని, పత్తి పూలై నవ్వని, జోరుకు జోరు ప్రపంచ టూరు ప్రేమ నైటింగేల్. మేరియా మేరియా, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. భేషిక నా హద్దలు స్మాష్ చెయ్యగా, సుందర హంగామా చాలు చాలరా, హై డ్రామా
రాతకో పద్యం దాచుకో స్వర్గం మనసుది మార్గం మత్తు రేపు నీ కళ్ళకి మైకమెందుకే ప్రేయసి ఒత్తు కుదిరితే ప్రేమకి లోకమెందుకే రోదసి రోజుకు రోజు మరింత మోజు ప్రేమ డింగ్ డాంగ్ బెల్ Thank you. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా సెల్లి జోకులు వేసుకో గిల్లి కచ్చా పెట్టుకో లొల్లిక పేకలు ఆడుకో పుల్లి రొమాన్సులు చేసుకో మేరియా మేరియా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా Yes, yes, sure. I will come and meet you there. Okay, bye. అభి వచ్చాడా? రాలేదండి. రాలేదా? టూ మచ్. 1 day లో వస్తాడు. 1 week అయింది. అట్లీస్ట్ మెసేజ్ కూడా లేదు. వాడి క్లోజ్ ఫ్రెండ్ వాడి పేరేంటి? సంజయ్. సంజయ్. వాడి నెంబర్ ఎంత? అబ్బాయి సెల్కే చెయ్యొచ్చుగా. చేశాను. నా నెంబర్ చూడగానే వాడు కట్ చేస్తున్నాడు. సంజయ్ని పట్టుకుంటే అభి ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆ సంజయ్ నెంబర్ ఎంత? How much? No, it's not for sale. There's a painting competition day. It's a winner's prize. ఏమిటి? ఏం చెప్తున్నాడు? అది అమ్మడానికి కాదంట బామ్మ, పెయింటింగ్ లో గెలుచుకోవాలట. బాగుంది కదా? I want this. I'm sorry, it's not for sale. Please, I want this. I'm sorry, I can't help it. ఎంత బాగుందో వెనిస్ నగరం. నాకు అర్జెంట్ అయ్యా. దీనికా? కుదరదు, నా బడ్జెట్ పర్మిట్ చేయదు. ఏం మనిషి వారు మంచిలు తాగుతా అంటే బడ్జెట్ అంటావు, ఒంటెలు పోతా అంటే బడ్జెట్ అంటావు. ఎట్లా నీతోని? ఇదిగో మన దేశంలో ఇది పోసుకున్నాం అనుకో ఫ్రీ, ఇక్కడైతే అలా కాదు, క్యాష్ పేమెంట్. అయితే ఏం చేయమంటున్నావు? ఊరంతా ఒంటెలు పోసులు బంద్ చేయమంటున్నావా? అదేం కాదు, పొద్దున్నే రూమ్ నుంచి బయలుదేరేప్పుడు ఒక్కసారి పోసుకోండి, రోజంతా మాత్రం కుదరదు. నాకు అర్జెంట్ అయ్యా. అరే నువ్వో ప్రకారం నువ్వు పోసుకొని నాకేంటి, పోలీసులు వస్తే ఆయన్నే పట్టుకుంటారు. పోలీసు వస్తే నీ పేరు చెప్తాను, నువ్వే కదా మా ఇన్ఛార్జ్. ఇది ఒక ప్రభాకరం పోయకు వస్తున్నా. ఇదిగో అమ్మా, టెడ్డీ బేర్ బొమ్మ నీకు ఇవ్వడం కోసం మన అభిరామ అదిరిపోయి బొమ్మ గీసి దాన్ని గెలుచుకున్నాడు. అతను గీసింది ఎవరి బొమ్మ అనుకున్నావు? నీ బొమ్మే. సిగ్గు బిళ్ళ బొమ్మ. జనం ఎగబడి చూసేస్తున్నారు అనుకో. Wow, that's really good. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడవాళ్ళ బొమ్మ వేసి ప్రైజ్ కొట్టడం పెద్ద క్రెడిట్ అనుకుంటున్నావా? లండన్లో పెరగడం కాదు, ఆడవాళ్ళతో బిహేవ్ చేయడం కూడా తెలుసుండాలి, అల్లరి చేయడానికి కూడా హద్దు ఉండాలి. అసలు Nice painting. beautiful painting. It looks like an Indian.